మీ నాన్నగారికి 20 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా కూడా ఒకవేళ అన్సర్టన్ సిచ్యువేషన్ జరిగి ఆయన చనిపోతే క్లెయిమ్ పెట్టిన తర్వాత ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీస్ రకరకాల కారణాలు చెప్పి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే ఏమైంది? ఇది మన విశాఖపట్నంలో జరిగిన రియల్ కోర్ట్ కేసు. ముచ్చుగల్ల నాయుడు వాళ్ళ నాన్నగారు 2021 అక్టోబర్ 23న ఫోన్పే ద్వారా 20 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. అనుకోకుండా నాయుడు గారు వాళ్ళ నాన్నగారు జనవరి 24, 2022న బఫేలో అటాక్ అయ్యి మరణించారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ గాయాలున్న వ్యక్తిని బుజ్జాయిపేటలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్ లేకపోవడం వల్ల వెంటనే రవికమతంలో ఉన్న విలేజ్లో ప్రైవేట్ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయిన కొన్ని గంటలకే మరణించారు. నాయుడు గారు వెంటనే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి డెత్ క్లెయిమ్ అప్లై చేశాడు. కానీ కంపెనీ వాళ్ళ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ చేసిన తర్వాత క్లెయిమ్ ప్రతిసారి రిజెక్ట్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాలసీ హోల్డర్ని చెప్పేది మిస్లీడింగ్గా భావించారు. ఇక్కడ పాలసీ హోల్డర్ అండ్ నామినీ వాళ్ళ కేసు జెన్యున్గా ఉన్నా కూడా కొన్నిసార్లు కంపెనీలు ఇలా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ నాయుడు గారు కంపెనీ నుంచి సరైన రెస్పాన్స్ రావట్లేదని స్టేట్ కమిషన్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. సో కోర్ట్ కేస్ రెండు పార్టీస్ని ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్టుకి ఒక డౌట్ వచ్చింది. అసలు మీరు చెప్పే అలిగేషన్స్కి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? అసలు పాలసీ ఏమో 23 అక్టోబర్ 2021లో తీసుకున్నారు. అది నామినీ గారు మాకు సబ్మిట్ చేశారు. కానీ మీరు చెప్పే దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? పాలసీ తీసుకునే ముందే ఆ వ్యక్తి చనిపోయారు అంటున్నారు. దానికి ఎవిడెన్స్ ఏంటి? సో ఇది ఐసిఐసిఐ కంపెనీ ప్రూవ్ చేసుకోలేకపోయింది. సో రెండు పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఎవిడెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్ట్ ఏం జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే విశాఖ డిస్ట్రిక్ట్ కమిషన్ కోర్ట్ నామినీకి 20 లక్షలు పే చేస్తూ 4% ఇంట్రెస్ట్తో అంటే 30,000 ఎక్స్ట్రాగా పే చేయాలి అండ్ 5% మెంటల్ హెల్త్కి కంపన్సేషన్గా ఎక్స్ట్రా పే చేయాలని ఆర్డర్ ఇచ్చింది. సో నెక్స్ట్ టైం ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అసలు పాలసీలో ఏమేమి కవర్ అవుతున్నాయి, అసలు ఏమేమి చెక్ చేసుకోవాలి పాలసీ తీసుకుని ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏ పాయింట్స్ చెక్ చేసుకోవాలో నేను ఒక డీటెయిల్ గైడ్ ప్రిపేర్ చేశాను. కామెంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ అని కామెంట్ చేయండి.